ప్రస్తుతం హైదరాబాద్ బిర్యానీకి ఎంత డిమాండో అందరికీ తెలుసు. ప్రపంచవ్యాప్తంగా పేరొందిన దమ్ బిర్యానీ, హైదరాబాద్ చికెన్ బిర్యానీ అనంటే లొట్టలేసుకుంటూ తినే పరిస్థితి అయితే అందరికీ తెలిసిన విషయమే. కానీ భారతదేశంలోనే అత్యధికంగా అమ్ముడుపోయే బిర్యానీ అంటేనే హైదరాబాద్ బిర్యానీ. కానీ ఆ హైదరాబాద్ బిర్యానీ ఏ స్థానంలో నిలిచింది? ఆ స్థానాలలో అంటే స్విగ్గీ ఒక సర్వే నిర్వహించింది. సర్వే నిర్వహించిన దాంట్లో హైదరాబాద్ బిర్యానీ ఏ స్థానంలో నిలిచింది? బిర్యానీలు ఈ సంవత్సరం అంటే ఇయర్ ఎండింగ్కు వస్తున్నది కాబట్టి ఈ ఇయర్ ఎండింగ్ వరకు అంటే జనవరి 1 నుంచి ఈ ఇయర్ ఎండింగ్ వరకు ఎన్ని బిర్యానీలు అమ్ముడుపోయాయి? అందులో దోశ కావచ్చు, లేకపోతే మిగతా ఏదైతే బయట ఆర్డర్ చేసుకునే తినుబండారాలు ఏవైతే ఉన్నాయో అవి ఏ స్థానాల్లో ఆక్రమించాయి అని చెప్పేసి చెప్పుకుంటే ఆ స్విగ్గీ నిర్వహించిన సర్వేలో మొదటి స్థానాన్ని బిర్యానీ మాత్రం ఆక్రమించింది అని చెప్పేసి చెప్పవచ్చు. రెండో స్థానంలో దోశ నిలిచింది అని చెప్పేసి చెప్పవచ్చు. ఒకసారి చూద్దాం ఏవేవి ఏ స్థానాలలో నిలిచాయని చెప్పేసి. అయితే లొట్టలేసుకుంటూ తిన్నారు. ఈ ఏడాది హైదరాబాదీలు ఎన్ని బిర్యానీలు ఆర్డర్ చేశారో తెలుసా? పార్టీ ఉన్నా లేకపోయినా సందర్భం ఏదైనా హైదరాబాదీలు బిర్యానీకి ఓటేశారు. కేవలం హైదరాబాదీలకు మాత్రమే కాదు, భారతీయులకు కూడా ఇష్టమైన వంటకంగా బిర్యానీ పేరొందింది. ఇటీవల ఆన్లైన్లో ఫుడ్ డెలివరీ విభాగంలో బిర్యానీ మొదటి స్థానంలో నిలిచింది. ఇక ఇదే విషయాన్ని ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ ప్రకటించింది. 9వ ఏడాది కూడా ఆన్లైన్ ఆర్డర్లలో కూడా బిర్యానీ మొదటి స్థానాన్ని ఆక్రమించింది. స్విగ్గీ చెప్పిన లెక్కల ప్రకారం 2024 జనవరి 1 నుంచి నవంబర్ 22వ తేదీ వరకు 8.3 కోట్ల బిర్యానీలను హైదరాబాద్ ప్రజలు ఆర్డర్ చేశారు. కేవలం హైదరాబాద్ ప్రజలు ఈ 1 ఇయర్లో 8.3 కోట్ల బిర్యానీలను ఆర్డర్ చేశారని చెప్పేసి స్విగ్గీ చెప్తున్నది. ఈ లెక్కన చూసుకుంటే ప్రతి నిమిషానికి 158 బిర్యానీలను కొనుగోలు చేశారు. సెకండ్కు 2 బిర్యానీల చొప్పున ఆర్డర్ చేశారు. బిర్యానీ తర్వాత 2.3 కోట్ల ఆర్డర్లతో దోశ నిలిచింది. సెకండ్ ప్లేస్ దోశ వచ్చింది. 2.3 కోట్ల ఆర్డర్లతో దోశ నిలిచింది అని చెప్పేసి చెబుతున్నారు. ఈ ఏడాది 4.9 లక్షల చికెన్ బిర్యానీల ఆర్డర్లు అదనంగా వచ్చాయని స్విగ్గీ ప్రకటించింది. హైదరాబాద్ ప్రజలు 97 లక్షలకు పైగా చికెన్ బిర్యానీలను ఆర్డర్ చేశారట. బెంగళూరు ప్రజలు 77 లక్షల బిర్యానీలను ఆర్డర్ చేసి 2వ స్థానంలో నిలిచారు. చెన్నై ప్రజలు 46 లక్షల బిర్యానీలను ఆర్డర్ చేసి 3వ స్థానంలో నిలిచారు. స్విగ్గీ లెక్కల ప్రకారం మెట్రో నగరాలలో ఉంటున్న ప్రజలు చికెన్ బర్గర్ ఎక్కువగా తింటున్నారు. రాత్రి 12 నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు చికెన్ బర్గర్ ఎక్కువగా ఆర్డర్ చేస్తున్నారు. 18.4 లక్షల చికెన్ బర్గర్లను మెట్రో నగరాల ప్రజలు ఆర్డర్ చేశారని స్విగ్గీ తన వార్షిక నివేదికలో పేర్కొంది. మసాలా దోశ ఫేమస్. ఇక దోశ విషయంలో మసాలా దోశ సరికొత్త రికార్డులను సృష్టించింది. కర్ణాటక రాజధాని బెంగళూరు నగరవాసులు జనవరి 1 నుంచి నవంబర్ 22 వరకు 25 లక్షల మసాలా దోశలను ఆర్డర్ చేశారు. ఢిల్లీ, చండీగఢ్, కోల్కతా ప్రాంతాల ప్రజలు చోలే, ఆలు పరాటా, కచోరీలను ఎక్కువగా ఆర్డర్ చేశారు. బెంగళూరు నగరంలోని ఓ వ్యక్తి ఏడాది మొత్తం పాస్తా కోసం దాదాపు 50,000 వరకు ఖర్చు చేశాడు. ఇతడు స్విగ్గీ యూజర్గా ఉన్నాడు. పెటుక్సిన్ ఆల్ఫ్రెడో 55, చీజ్ మాక్ 40, స్పగట్టి 30లను ఆర్డర్ చేశారు. ఇక ఈ ఏడాది భోజనం కంటే రాత్రిపూట డిన్నర్ కోసమే ఎక్కువ ఆర్డర్లు వచ్చాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఆర్డర్లు 29% పెరిగాయి. అంటే ఇక ఇళ్లలో వండు బంద్ చేసి మొత్తం ఆర్డర్లకే తెగబడ్డారనే వార్త కూడా. దీన్ని బట్టి చూస్తే మాత్రం ఆర్డర్లకే అంటే ఇక మనం వండుకోవడం వేస్ట్గా ఆర్డర్లు ఇద్దామన్న యాంగిల్లో వెళ్ళిపోతుంది. అంటే రోజు పెరుగుతుంది. అంటే గత ఏడాదితో పోలిస్తే 29% పెరిగిందనంటే ఎంతమంది ఇంట్లో స్టవ్లు బంద్ చేస్తున్నారో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. డిన్నర్లకు సంబంధించి మొత్తం 21.5 కోట్ల ఆర్డర్లు వచ్చాయని స్విగ్గీ ప్రకటించింది. డిన్నర్లు కూడా ఇంత ముందుకు డిన్నర్లు ఎవరైనా చేసుకుంటే ఎవరినైనా వంట వాళ్ళని పెట్టుకొని వండించుకొని డిన్నర్లు చేసుకునేవాళ్ళు. కానీ ఆ డిన్నర్లకు కూడా ఇప్పుడు ఆర్డర్లే చేస్తున్నారని చెప్పేసి స్విగ్గీ ప్రకటించింది. అది 21.5 కోట్ల ఆర్డర్లు వచ్చాయని స్విగ్గీ ప్రకటించింది. అత్యంత ఎక్కువ మంది ఇష్టపడిన స్నాక్ ఐటమ్గా చికెన్ రోల్ నిలిచింది. 24.8 లక్షల మంది చికెన్ రోల్ను ఆర్డర్ చేశారు. చికెన్ మెమోస్ 16.3 లక్షల ఆర్డర్లతో 2వ స్థానంలో ఉన్నాయి.
పొటాటో ఫ్రైస్ 13 లక్షల ఆర్డర్లతో 3వ స్థానంలో ఉన్నాయి. కస్టమర్లు కోరుకున్న ఆహార పదార్థాలను రవాణా చేయడానికి స్విగ్గీ డెలివరీ బాయ్స్ మొత్తం 1.96 బిలియన్ కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. అంటే ఇది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 5.33 లక్షల సార్లు ప్రయాణించడంతో సమానం అని స్విగ్గీ చెబుతుంది. స్విగ్గీలో 10,703 ఆర్డర్లను సర్వ్ చేసి ముంబై నగరానికి చెందిన కపిల్ కుమార్ పాండే హయ్యెస్ట్ డెలివరీ బాయ్గా పేరొందాడు. కాళేశ్వరి అనే కోయంబత్తూర్ మహిళ 6,658 ఆర్డర్లను అందించి 2వ స్థానంలో నిలిచింది. అంటే ఈ లెక్కన మనం చూస్తే మన వాళ్ళు ఇక హైదరాబాదీలు మొత్తం బిర్యానీలకే ఆర్డర్లు ఇస్తున్నారు, పార్టీలు చేసుకున్న ఆర్డర్లే ఇస్తున్నారు, ఇంట్లో స్టవ్లు బంద్ చేస్తున్నారు అని అంటే ఇంత దీన్ని బట్టి చూస్తే వాస్తవంగా చెప్పాలంటే బద్ధకం తయారైంది అని చెప్పేసి కూడా చెప్పవచ్చు. ఎందుకంటే కేవలం ఆర్డర్లే ఇన్ని ఈ స్థాయిలో కేవలం హైదరాబాదీలకు మాత్రమే, అంటే హైదరాబాదీలు బిర్యానీకి మాత్రమే ఓటేశారట అని అంటే ఈ పరిస్థితి చూస్తే మాత్రం ఆయిల్ ఫుడ్ తినొద్దు అని చెప్పేసి ఒక విధంగా ఒకవైపు చెప్తున్నా కానీ హైదరాబాదులో అయితే మొత్తం ఎన్ని ఆర్డర్లు ఇచ్చారు అని చెప్పేసి కూడా ఇక్కడ చూస్తే మాత్రం 8.3 కోట్ల బిర్యానీల్లో హైదరాబాదు ప్రజలు ఆర్డర్లు ఇచ్చారంటే ఇక నిమిషానికి సెకండ్కు రెండు అని చెప్పేసి సెకండ్కు 2-3 ఇచ్చింది. ఈ లెక్క నిమిషానికి 158 బిర్యానీలు అట. అంటే ఈ సెకండ్కు 2 బిర్యానీలు అంటే ఇక అర్థం చేసుకోవచ్చు. అంటే ఈ విధంగా హైదరాబాద్ బిర్యానీకి అంత ఫేమస్. కానీ హైదరాబాద్ ప్రజలే ఆ విధంగా ఆర్డర్లు చేసి మొత్తం బిర్యానీ టాప్ ప్లేస్లో నిలవడానికి కూడా కారణమైందని చెప్పేసి చెప్పవచ్చు. అంటే స్విగ్గీ నిర్వహించిన ఈ సర్వే రిపోర్టు ఈ విధంగా ఉంది.